బెల్లంపల్లి రీజియన్లో ఉన్నటువంటి అది శ్రీరాంపూర్ కావచ్చు, మందమరి కావచ్చు, రామకృష్ణపూర్ కావచ్చు, గోలేటి కావచ్చు, కైలిగూడ కావచ్చు, రామగుండం 1, 2, 3 భూపాలపల్లి, అది కొత్తగూడెం రీజియన్లోని మనుగూరు, కొత్తగూడెం, ఇల్లందు, కోయగూడెం లోడింగ్ కార్మికుల సమస్యల మీద లోడింగ్ అన్లోడింగ్ కార్మికులే, దీంట్లో ఏ రాజకీయ ప్రమేయం లేదు. లోడింగ్ అన్లోడింగ్ కార్మికులే ఒక రాష్ట్ర కమిటీ వేసుకొని కొంతమేర హక్కుల కోసం పనిచేస్తూ ఉన్నది. ఈ పరిస్థితిలో కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది. తాను అధికారంలోకి వచ్చే ముందు కార్మికులకు అనేక వాగ్దానాలు చేసింది. ఇప్పటికే లోడింగ్ అన్లోడింగ్ రాష్ట్ర నాయకత్వం పలు దఫాలుగా సింగరేణి చూస్తున్నటువంటి బట్టి గారికి కూడా వినతి పత్రం ఇచ్చింది. మన చైర్మన్ గారిని కూడా కలిసింది. సింగరేణి 2022లో మరి రాష్ట్ర మన కోల్బెట్లో ఉన్నటువంటి 10 డివిజన్ జనరల్ మేనేజర్లకి సర్క్యులర్ జారీ చేసింది. పని జరగలేదు. కాబట్టి మరొకసారి సింగరేణిలో లోడింగ్ అన్లోడింగ్ కార్మికుల తరఫున మాట్లాడటం కోసం ఈరోజు రామగుండంలో కూర్చున్నది. అట్లనే రానటువంటి అది బెల్లంపల్లి రీజియన్ కావచ్చు, అది కొత్తగూడెం రీజియన్ కావచ్చు, ఒకసారి పునరాలోచించి ఈ పోరాటంలో కలిసి వచ్చి ఈ సమస్యలు పరిష్కరించుకున్న దాంట్లో మనకెవరో చేసేటువంటి మనుషులు లేరు. మన సమస్యలే పరిష్కరించుకుంటాను. ఇంకొకరికి చేయాలంటే పైసలు ఇవ్వాలి. కాబట్టి ఇవాళ లోడింగ్ లేదు, పైసలు లేవు, పరిస్థితి లేదు. కాబట్టి మనమే ఈ సమస్యను ముందుకు తీసుకుపోతాను. మీ వంతు కర్తవ్యంగా మరి ఇలా రామగుండం వాళ్ళు కూడా ముందుకొచ్చి ఇలా మా దగ్గర సమావేశం పెట్టండి, మేము రాలేకపోయినా మీతోటి ఇప్పటి నుంచి మీతోటి వస్తామని చెప్పి హామీ ఇచ్చి ఇలా భోజనం పెట్టించి ఈ సమావేశాన్ని ఇక్కడ జరిపారు. రాష్ట్ర కమిటీ తరఫున ఇలా రామగుండం డివిజన్ వాళ్ళకు అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. రేపు రానటువంటి వాళ్ళు కూడా మరి వాట్సాప్ మన లోడింగ్ గ్రూప్ ఫాలో అయ్యి రేపు 24వ తారీఖు నాడు హైదరాబాద్ ఎమ్మెల్యేల కాడికి పోవాలనేటువంటిది అనుకున్నాం. కాబట్టి ఈ ప్రయత్నంలో మీరు ఉంటారని ఆశిస్తున్నాం. మీరందరూ కలిసి రావాలని కోరుతున్నాం.